చెప్పండి మీకు ఎలా అనిపించింది? ఇంతకు ముందు వచ్చారు కదా ప్రొద్దుటూరు కూడా. వచ్చింది మాతాజీ, బాగున్నాయి మాతాజీ. నాటకం అవి పిల్లలు శ్లోకాలు అన్ని బాగా చెప్పింది. హరి బోల్. హరే కృష్ణ లోకేశ్వర్ మాతాజీ. కూడా చాలా చక్కగా చెప్పారు. ఆయన మైక్ పట్టుకున్నారు. పిల్లలు బాగా చెప్పింది మాతాజీ. చిన్న పిల్లలైనా బాగా ఎక్కడ తప్పు పోకుండా మంచిగా బాగా చెప్పింది. వాళ్ళు అందరితో పలికించారు మాతాజీ. ఎంత చక్కగా పిల్లలు మాతో కలిసి మీరు పలకండి. మీరు జీవితంలో ఆనందంగా ఉండాలనుకుంటున్నారా? ఎటువంటి కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలనుకుంటున్నారా? అయితే మాతో కలిసి చెప్పండి. మీరు కూడా హరే కృష్ణ అని 3 సార్లు పలికించారు మంత్రము. అసలు ఎంత మాతాజీ. బాగా పలికారో వాళ్ళతో పాటు అందరు చేతులు ఎత్తి. మాతాజీ. నిత్యానంద చాలా చైతన్య అదే జగాయి మాధవి అది నాట్యం కూడా బాగున్నది మాతాజీ. అన్ని బాగా చేసింది మాతాజీ, బాగున్నది. నేను అనుకున్న రాలే నేనే. ఆ, అవును మాతాజీ. మనకు ఆచార్యుల కృప వల్ల ప్రత్యక్ష దర్శనము కూడా లైవ్ లో రావడం ద్వారా దూరంగా ఉన్న వాళ్ళు కూడా గౌరవ పూర్ణిమ వేడుకలు దర్శనం చేసుకున్నారు చక్కగా. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ, ప్రణామం. హరే కృష్ణ ప్రణామాలు. ఆ గోలోక బృందావనమే మాతాజీ. ఎక్కడ ఇస్కాన్ ఉన్నా కూడా అక్కడంతా స్వయం ధామం అన్నమాట. ధామమే అక్కడ ప్రకటన అవుతుంది హరినామ సంకీర్తనలో. ఆ, భాగవత భగవద్గీత శ్రవణము కీర్తనము ఆ, చాలా చక్కగా ప్రభుపాద వారు మనకి ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. మామూలుగా హిందీలో దీన్ని అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘం అంటారు. అది చాలా కరెక్ట్ వర్డ్ అంటారు ప్రభుజీ. కృష్ణ భావనామృతం అని. హరి బోల్. హరే కృష్ణ. మనం భగవద్గీత యథాతథం చదువుకుంటున్నాము. ఇంతవరకు గౌరవ లీలలు మనం చర్చించుకున్నాము. మళ్ళీ భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము గీతాసారం చదువుకున్నాము. 18వ శ్లోకమా మాతాజీ? 19వ శ్లోకమా? 18 చదివినారా మాతాజీ? గుర్తుందా ఎవరికైనా? ఓకే, 18 చదవండి. 17 పూర్తయింది. 17 అయిపోయింది మాతాజీ, 18 ఉందనుకుంటా. చదవండి అమ్మా 18. హరే కృష్ణ మాతాజీ. అనంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాత్ యద్యస్వ భారత. నాశనము లేనట్టియు అపారమైనట్టియు శాశ్వతమైనట్టియు అగు జీవాత్మ దేహము తప్పక నశించియే తీరును. కావున ఓ భరతవంశీయుడా, నీవు యుద్ధము చేయుము. భాష్యము: భౌతిక దేహము స్వభావరీత్యా నశించు స్వభావమును కలిగియున్నది. అది వెంటనే నశించవచ్చును, లేక 100 సంవత్సరముల పిదపనైనను నశింపవచ్చును. కాలభేదము మాత్రమే గలదు. దానిని శాశ్వతముగా నిలుపుటకు అవకాశమే లేదు. కాని ఆత్మ అతి సూక్ష్మమైన దగుటచే అది శత్రువునకు కూడా గోచరింపదు. అప్పుడు దానిని చంపుటను గూర్చి వేరుగా చెప్పనవసరము లేదు. గత శ్లోకమునందు చెప్పబడినట్లు అత్యంత సూక్ష్మమైన ఆత్మ యొక్క పరిమాణమును కొలుచు పద్ధతిని ఎవ్వరునూ ఎరుగరు. అట్టి ఆత్మ ఎవరి చేతను చంపబడదు. కనుక దేహము కోరినంత కాలము గాని శాశ్వతముగా గాని రక్షింపబడదు. ఈ 2 కోణములలో దేని ద్వారా చూచినను దుఃఖమునకు ఎట్టి కారణము లేదు. కర్మానుసారముగా అనుపరిమాణ ఆత్మ విధములైన దేహములను పొందుచుండును. కనుక ధర్మ నియమములను మనమందరము తప్పక పాటించవలసి ఉన్నది. జీవుడు పరంజ్యోతి,
అంశయగుటయే వేదాంత సూత్రమునందు అతడు జ్యోతి స్వరూపముగా వర్ణింపబడినాడు. కనుకనే సూర్యకాంతి సమస్త జగత్తును పోషించున్నట్లుగా ఆత్మకాంతి ఈ దేహమును పోషించుతున్నది. అట్టి ఆత్మ దేహమును వీడినంతనే దేహము క్రుల్లుట నారంభించు అనగా ఆత్మయే దేహమును పోషించుతున్నదని తెలియచున్నది. దేహమునకు ఎట్టి ప్రాముఖ్యత లేదు. కనుకనే శ్రీకృష్ణుడు భౌతికమైన దేహపరమైన ప్రయోజనముల కొరకై తమ విద్యుక్త ధర్మములను త్యజింపక యుద్ధము చేయవలనని అర్జునునికి ఆదేశింపబడినది. హరే కృష్ణ మాత. హరే కృష్ణమ్మా, కొంచెం వివరించండి. మీరు చెప్పండి మాత. బాగుంటుంది. బాగా చెప్తున్నారు, మీరు కూడా చెప్పండి. అలవాటు అవుతుంది, ఇంకా మనం చాలా అధ్యాయాలు చదువుకోవాలి కదా, అలా చెప్తూ ఉంటే ఇంకా మీరు ఇంకా ఎక్కువ మందికి చెప్తారు, మీకు కూడా చదివినది బాగా అర్థమవుతుంది. నాశనము లేనట్టిదియు అపారమైనట్టిది శాశ్వతమైనట్టిది ఒక జీవాత్మ దేహము తప్పక నశించే తీరును. అంటే ఈ దేహము నశించును కానీ ఆత్మ అనేది మన చావదు అని చెప్తున్నారు. అది ఎప్పటికీ ఉంటది. మన ఈ దేహం మార్పులు జరుగుతూ ఉంటాయి కానీ ఆత్మ మాత్రము అలానే అంటే నశించదు అని చెప్తున్నారు ఇక్కడ. ఓ భరత వంశీయుడ, నీవు యుద్ధము చేయము. అంటే ఓ భరత వంశీయుడా, నీవు యుద్ధము చేయము అని ఇక్కడ కృష్ణ భగవానుడు అర్జునునికి చెప్తున్నాడు మాతాజీ. భౌతిక దేహము స్వభావరీత్యా నశించును. భౌతిక దేహము స్వభావరీత్యా నశించు స్వభావమును కలిగి ఉన్నది. అది వెంటనే నశింపవచ్చును, లేక 100 సంవత్సరముల పిదపైనను నశింపవచ్చును. అంటే ఇది ఇప్పుడు ఉండొచ్చును, మళ్ళీ ఈ క్షణమే ఉంటది ఈ దేహము, మళ్ళా రేపు ఉంటదో ఉండదో కూడా తెలియదు మనకు. ఆత్మ మాత్రం అది మనము ఈ దేహం వదిలినా కూడా మరు జన్మ ఎత్తినా కూడా మళ్ళా అది ఆత్మ ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు మాతాజీ. కాలభేదము మాత్రమే కలదు. ఇక్కడ కాలము అంటే మనం ఇప్పుడు రోజు మారుతూ ఉంటాయి కదా, దీని భేదమే ఉంటది కానీ ఆత్మకు మాత్రం ఎలాంటి భేదము ఉండదు అని ఇక్కడ చెప్తున్నారు. దానిని శాశ్వతముగా నిలుపుటకు అవకాశమే లేదు. మనం ఎప్పుడు ఇలానే జీవితాంతం మనం బతికినంతకు ఉండాలని ఉండదని చెప్తున్నారు. ఈ దేహం ఎప్పుడైనా కానీ ఇది కుళ్ళి నాశనం అయిపోతుంటది అని చెప్తున్నారు. హరే కృష్ణ మాతాజీ, మీరు చెప్పండి మాతాజీ, నేను చెప్పలేకున్నాను. బాగా చెప్పినారమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఆత్మ వల్లనే దేహం పోషింపబడుతుంది. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో ఆ దేహము చైతన్యం కోల్పోతుంది, కుళ్ళిపోతుంది. అంటే కేవలం ఆత్మ ద్వారా మాత్రమే ఈ దేహానికి ఊనికి అంటే చైతన్యము, దానికి మంచి మనం దీన్ని ఇప్పుడు రెడీ చేయడము, దీన్ని చక్కగా చూసుకోవడము, ఇదంతా చేస్తున్నాం కదా. అదే ఆత్మ వెళ్ళిపోగానే ఆప్తులు కూడా దాన్ని తగలడానికి ఇష్టపడరు. చూడండి ఎందువల్ల ఇష్టపడుతున్నారు, అక్కడ ఇష్టపడేది దేన్ని? ఆత్మను. కానీ ఉన్నప్పుడు చూస్తున్నామా, ఆత్మ మనకు కనిపించదు. అది అణువు కంటే అణువు, అంటే వెంట్రుక కొనలో 10,000 వంతు ఆ పరిమాణం గల ఆత్మ. కానీ ఆత్మ ద్వారానే దేహంలో చైతన్యం అనేది ప్రకటమవుతుంది. మనం ఇష్టపడేది కూడా ఆత్మనే అన్నమాట. ఎందుకు ఇష్టపడుతున్నాం ఆత్మను అంటే పరమాత్మ అంశ, అంటే భగవంతుని అంశ కాబట్టి ఆత్మని ఇష్టపడుతున్నాం. అంటే మన ఇష్టం దేని మీద ఉంది? భగవంతుని పట్ల. భగవంతుని అంశాలు కాబట్టే మనం ఆత్మని ఇష్టపడుతున్నాం. అంటే మెయిన్ కేంద్ర బిందువు అక్కడ భగవంతుడు అన్నమాట. భగవంతుని ప్రేమించడం ద్వారా మాత్రమే మనము ఆత్మను కూడా ప్రేమిస్తున్నాం, భగవంతుని అంశ కాబట్టి. అందువల్లే ఆత్మ ఉన్నప్పుడు ఆ దేహాన్ని కూడా ప్రేమిస్తున్నాం. అది కంటిన్యూషన్ వచ్చింది చూడండి. అక్కడ భగవంతుని పట్ల ప్రేమ ఆత్మల పట్ల కలుగుతుంది. ఆత్మ దేహంలో ఉంది కాబట్టి దేహం పట్ల కలుగుతుంది. కానీ ఎప్పుడైతే ఆత్మ వదిలిపెట్టి వెళ్ళిపోగానే ఆ దేహము కుళ్ళిపోతుంది. దాన్ని ఎవరు తాకరు, పడేశారు. కాబట్టి అక్కడ మనం కొంచెం డీప్గా ఆలోచించేది ఏంటంటే, అక్కడ మనం ఇష్టపడేది
ఆత్మను ఆత్మను కూడా ఎందుకు ఇష్టపడుతున్నాం? కృష్ణుని అంశ కాబట్టి, కృష్ణుని పట్ల ప్రేమ ఉంది కాబట్టి మనము ఆత్మను ఇష్టపడుతున్నాము. ఆత్మ ఉంది కాబట్టి దేహాన్ని ఇష్టపడుతున్నాము. కానీ ఈ భౌతిక దేహం ఎటువంటిది? తాత్కాలికమైంది. కాబట్టి ఈ దేహాలు పోతాయని నువ్వు ఆలోచన చేయొద్దు అర్జున. ఇవి ఎప్పుడైనా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే వీళ్ళందరూ. ఇప్పుడు నువ్వు చంపకపోయినప్పటికీ కూడా భీష్ముడు, ద్రోణుడు మొదలగు వారందరూ కూడా కాలక్రమంలో కాలము వారిని నశింపజేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ఈ భౌతిక దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కాబట్టి నువ్వు ఆత్మను అయితే చంపలేవు. ఆత్మ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. దేహం చంపకుండా వదిలిపెట్టినా దేహం ఉండదు. అది ఎప్పటికైనా వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి నువ్వు తప్పకుండా యుద్ధం చెయ్యి అని ఈ రెండు కోణాల్లో ఇక్కడ చెప్తున్నారనమాట భగవంతుడు. ఇందులో ఏదైనా మీకు అర్థం కాకపోతే ఎవరైనా మైక్ అన్మ్యూట్ చేసుకొని అడగండి. ఇది ఒక ప్రాథమికమైన అంశాలు మనకు భగవద్గీతలో, ఆత్మ, దేహము, ఇవన్నీ. హరే కృష్ణ. మీకు అర్థమైంది కానీ అర్థం కాకపోయినా కానీ ఏదైనా మీకు డౌట్లు ఉన్నా కానీ అడగండి. మీకు అర్థమైంది అయినా కూడా చెప్పండి. ఎక్కువ మనకు భారతదేశంలో మొదటి నుంచి సనాతన ధర్మం ప్రచారం బాగా ఆచార్యులు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ అవగాహన అయితే ఉంటుంది. ఈ కర్మ సిద్ధాంతం కానీ, ఆత్మ గురించి కానీ, పరమాత్మ, భగవాన్ ఈ అంశాల గురించి కనీస అవగాహన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే తెలియకుండా మాటల్లోనే చెప్తారు. ఏదన్నా కష్టం వచ్చినా ఇది మా కర్మలే, మాకు ఇలా రాసి పెట్టింది, ఇలా జరిగింది, అలాంటివి కర్మ సిద్ధాంతాలు ప్రతి ఒక్కరూ సహజంగా చెప్పేస్తారనమాట. ఎంత చదువు రాని వాళ్ళైనా కూడా, ఎంత బ్యాక్వర్డ్ అంటే ఎకనామిక్ బ్యాక్వర్డ్ ఉన్న, ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ ఉన్న, ఏదున్నా కూడా వాళ్ళు కూడా ఇలాంటివే చెప్తారనమాట. ఒకసారి ప్రభుపాదుల వారు మాయాపూర్లో పొలాల వెంట వెళ్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళను రైతును పిలిచి, ఏమయ్యా ఎలా ఉంది మీ జీవితము, పంటలు బాగా పండాయా, బాగున్నారా అంటే, ఇదోలేండి స్వామి, ఈ సంవత్సరం పంటలు సరిగా లేవు, వర్షాలు సరిగా పడలేదు, అంతా మా తలరాత, మా కర్మ, ఏదో గడిచిపోతుంది అని చెప్తారంట. అప్పుడు వాళ్ళ శిష్యులను చూపించి చెప్తారనమాట, చూసారా ఇక్కడ ఎటువంటి చదువు రాని వాళ్ళైనా కూడా కర్మ సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా ఇది మా పూర్వజన్మ కర్మఫలం వల్ల జరుగుతుంది, పూర్వకర్మఫలం వల్ల ఈ భగవంతుని అనుగ్రహం వల్ల ఇట్లుంది అని పూర్తిగా భగవంతుని పట్ల, కర్మ సిద్ధాంతం పట్ల వాళ్ళకు ఆధారపడతారు. అప్పుడు దాన్ని ఇప్పుడు సమదుఃఖ సుఖం అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమంగా తీసుకునే స్థితికి వాళ్ళు సహజంగా సిద్ధపడి ఉంటారనమాట. దుఃఖాన్ని కూడా మా కర్మానుసారం వచ్చింది, సుఖం కూడా మా కర్మానుసారం లేదా భగవంతుని అనుగ్రహం వల్ల వచ్చింది. మెయిన్ భక్తులు అనుకునేది ఏంటంటే, ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు ఇంకా నేను ఏదో గొప్ప కష్టం అనుభవించాల్సి ఉంది, కొండలాంటి పెద్ద కష్టము, కేవలం భగవంతుని అనుగ్రహం వల్ల నేను చాలా తక్కువ మొత్తంలో అనుభవిస్తున్నాను, చాలా తక్కువ అనుభవిస్తున్నాను, లేకపోతే ఇంకా 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 పెద్ద కష్టం వచ్చేది. అదే ఏదైనా సుఖం వచ్చినప్పుడు నాకు ఈ సుఖం పొందడానికి అర్హత అయితే లేదు, కేవలం భగవంతుని అనుగ్రహం ద్వారా మాత్రమే నేను ఇటువంటి మంచి స్థితిలో ఉంచబడినాను, ఇది కేవలం భగవంతుని యొక్క కరుణ వల్ల నాకు లభించింది అని భావిస్తారు. మామూలుగా భౌతికంగా ఎక్కువ భౌతికంలో ఉన్నవారైతే ఏదైనా వస్తే ఇది నా వల్లే వచ్చింది, నేను కష్టపడ్డాను, నేను సంపాదించాను కాబట్టి నేను సుఖంగా ఉన్నాను. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకు ఈ కష్టం రావాల్సినది కాదు, ఎందుకు భగవంతుడు నాకు ఈ కష్టం ఇచ్చినాడు, అలా ఆపోజిట్గా అడుగుతా ఉన్నాడు. ఒకప్పుడు నేను కూడా ఎందుకు భగవంతుడి కష్టం ఇచ్చినాడు అని, ఆరోగ్య సమస్యలు, నొప్పి, అట్లా పెయిన్ ఉన్నప్పుడు తెలియకుండా గబక్కిన భగవంతుని నింద చేసామన్నమాట. ఎందుకు ఇచ్చినాడు కృష్ణుడు? కృష్ణునికి మన మీద ఏం పగలేదు, ఆయన ఏం పార్షియాలిటీ లేదు, ఆయన అందరినీ సమంగా చూస్తారు, ఎవరి కర్మానుసారం వాళ్ళకు
వస్తుంటాయి అన్నమాట. వాళ్ళ ఫలితం అదే బీజం మొలకెత్తినప్పుడు ఎలాగైతే మొక్క వస్తుందో ఆ విధంగా పాపం పండినప్పుడు ఆ విధమైన ఫలితాలు పొందుతారనమాట. కానీ అనవసరంగా తెలియక భగవాన్ నిందకు పాల్పడుతూ ఉంటారు. ఎందుకు దేవుడు ఇట్లా చేసినాడు, ఎందుకు భగవంతుడు ఇట్లా చేసినాడు, అట్లా మాట ఆయనకేమి పార్షియాలిటీ ఉండదు, అవసరం లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ, ఇంకా ప్రేమించే తండ్రి అనమాట. తన అంశాలైన జీవులందరి పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి తాను స్వయంగా ప్రకటమయ్యి లీలలు చేసి ఆకర్షించి బద్ధ జీవులను తిరిగి భగవద్ధామం తీసుకెళ్ళడానికి వస్తారు. ఇంకా తన ప్రతినిధులైనటువంటి ఆచార్యులను పంపిస్తారు, శాస్త్రాలను ఇస్తారు. ఆ విధంగా వాటిని ఆచరించి వాళ్ళ ద్వారా శ్రవణం చేసి తిరిగి నా దగ్గరికి రండి అని మనకు సందేశాన్ని ఇస్తూ ఉంటారు అన్నమాట. అంత కరుణ, పరమ కరుణ. మహారాజు గారు చెప్పారు కదా క్లాసు, అది నేను 3 సంవత్సరాల కిందట అది చదివే కృష్ణుడు ఇంత ప్రేమిస్తున్నాడా మనల్ని అని కృష్ణుని గురించి ఇంకా తెలుసుకోవాలని భక్తుల ఇంటికి వెళ్ళి కృష్ణ పుస్తకాలు ఇవ్వండి అని తెచ్చుకొని చదివాను అనమాట. ఎంత ప్రేమిస్తున్నాడు కృష్ణుడు, మనం మర్చిపోయినా కూడా మనకు గాలి ఇస్తున్నారు, వెలుతురు ఇస్తున్నారు, ఆహారం ఇస్తున్నారు, నీళ్ళు ఇస్తున్నారు, వర్షాలు ఇస్తున్నారు, మనకు కావాల్సిన అవసరాలన్నీ చూస్తున్నారు, ఎంత ప్రేమిస్తున్నారు మనల్ని అని అసలు ఆ క్లాస్ వింటుంటే నాకు అవన్నీ గుర్తుకు వచ్చాయి అనమాట. మహారాజు వారు ఒకప్పుడు నేను ఏ విధంగా టర్న్ అయ్యాను కృష్ణ కాన్షియస్లోకి, కృష్ణ ప్రేమిస్తున్నాడని ఆ కాన్సెప్ట్ నాకు చాలా హత్తుకునిందనమాట. ఓ ఎంత ప్రేమిస్తున్నాడా భగవంతుడు మనల్ని, ఎంత ఏర్పాటు చేశారు. ప్రభు మహారాజా చెప్తున్నారు, సముద్రంలో నీళ్లు చెడిపోకుండా దాంట్లో ఉప్పు పెట్టారు. ఆ ఉప్పు నీళ్లు తాగలేమని సూర్యుని పెట్టి మేఘాల రూపంలో తెచ్చి మళ్ళీ మనకు మంచినీళ్ళు ఇస్తున్నారు. డీప్ ఫ్రిడ్జ్ పెట్టారు హిమాలయాల్లో, మంచుకు నీళ్ళు చెడిపోకుండా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఆహార పదార్థాలు ఆయన మంచు కొండలు పెట్టారు. అది కూడా ఒకటేసారి కరిగితే మొత్తం ప్రళయం వచ్చేస్తుంది కాబట్టి రోజు రోజు కొంచెం కొంచెం నీళ్లు కరిగి వచ్చేటట్లు పెట్టారు. అన్నీ ఆలోచించారు. మనం కార్బన్ డైఆక్సైడ్ వదులుతాము, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇస్తున్నారు. ఎంత ఆక్సిజన్ అవసరం మనకు, ఎలా వస్తుంది? భగవంతుడు ఎంత ఏర్పాటు చేశారు. మళ్ళీ వాటికి కార్బన్ డైఆక్సైడ్ మనం వదిలినది వాతావరణంలో ఇబ్బంది లేకుండా కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవడానికి చెట్లకు ఇచ్చారు, చెట్ల నుంచి ఆక్సిజన్ మనకిచ్చారు. ఎంత పరస్పరం అన్నీ ఉపయోగపడేటట్లు సృష్టికి ప్రతి సృష్టి. ఇప్పుడు మనం ఒక విత్తనం వేస్తే అలాంటి టేస్ట్ గల ఫలాలే వస్తాయి, అలాంటి స్మెల్ గల మంచి పుష్పాలే వస్తాయి. ఇప్పుడు జంతువులు కానీ మనుషులు కానీ మళ్ళీ ప్రతి సృష్టి చేస్తున్నారు. భగవంతుని సృష్టి ఎంత అద్భుతంగా ఉంది, మనల్ని ఎంత ప్రేమిస్తే ఇంత క్రియేటివిటీగా ఆలోచించి మనకు అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు. కాలాలు కానీ, అన్ని ఋతువులు కానీ, సూర్యోదయం కానీ సూర్యాస్తమయము, చంద్రుడు ఔషధాలకు, చంద్రుడు శక్తిని ఇస్తారు ఔషధాలలో, ఆహార పదార్థాల్లో. ఇవన్నీ ఎవరు ఒక వ్యక్తి ఉన్నారు వెనకాల వీటన్నిటి ఏర్పాటు చేయడానికి అని ఎంత చక్కగా, అసలు కొత్తగా వినే వాళ్ళకు కూడా చక్కగా భగవంతుని యొక్క అద్భుతమైన సృష్టి ఎంత ఆలోచించని చేసి ఒక వ్యక్తి ఉన్నాడు మన కోసం, ఇవన్నీ ఆలోచించి ప్రేమించి మనకి ఇవన్నీ ఇచ్చారు అనేది చక్కగా చిన్నపిల్లలకు కూడా, అక్కడ ఉండే చిన్నపిల్లలకు కూడా చక్కగా అర్థమవుతుంది. ఎంత క్వశ్చన్స్ వేసి వాళ్ళ ద్వారానే ఆన్సర్స్ తీసుకుంటున్నారు. ఎందుకు మనం పరిగెడుతున్నాము? ఈ స్కూటర్లు, ఈ కార్లు ఇవన్నీ ఎందుకు పరిగెడుతున్నారు? డబ్బుల కోసం, పైసా కోసం. పైసలు ఎందుకు? ఆనందం కోసం. ఆనందం ఎలా వస్తుంది? మీకు ఆహారం ఉంటుంది, పైసలు ఉంటాయి, తింటే అరిగించుకోలేని పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? పైసలు ఉంటాయి మీ దగ్గర, పంటలు ఉండవు, ఆహారం ఉండదు, నీళ్ళు ఉండవు, ఆ పైసలు తింటారా? ఎంత బాగా పిల్లలతోనే మహారాజు వారు చెప్పిస్తున్నారు. అసలు ఎంత బాగా వాళ్ళు పిల్లలు ఎంత ఇన్స్పైర్ అయ్యి బాగా ఆన్సర్ చేస్తున్నారు. అసలు ఆ చూస్తుంటే ఆచార్యులు ఎంత కృపామయులు, చిన్నపిల్లల్లో చిన్నపిల్లలు అయిపోయి ఆ పిల్లలకు కూడా ఎంతో చక్కని అవగాహన కల్పిస్తున్నారు. భగవద్భక్తి అనేది చిన్న వయసు, చిన్న ప్రాయం నుంచి, 5 సంవత్సరాల ప్రాయం నుంచి ఆ వాళ్ళకి భక్తి ఇవ్వాలి అని ప్రహ్లాద్ మహారాజు బోధనలో మనం చదివాం కదా. ఆ విధంగా చిన్న పిల్లలు ఎంత కల్మషం లేకుండా ఉంటారు, వాళ్ళ చైతన్యం ఎంత
ఆ, భగవత్ చైతన్యంతో ఎంత బాగా వికసిస్తుంది, ఎంత బాగా తెలివిగా అర్థం చేసుకొని ఆన్సర్ చేస్తున్నారంటే చాలా చక్కగా ఆచార్యులు వాళ్ళకి కృష్ణ చైతన్యాన్ని ఇస్తున్నారు అనమాట. చాలా చక్కగా అనిపించింది నిన్న మధ్యాహ్నం క్లాసు. యూట్యూబ్లో ఉంది, వినని వాళ్ళు ఎవరంటే వినండి. మీరు ఇంకా ఏమైనా చెప్పాలంటే చెప్పండి ఈ విషయం గురించి, క్లాస్ విన్నవారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రయత్నించండి. నిన్న క్లాస్ విన్నవారు కొన్ని విషయాలైనా చెప్పండి మహారాజు వారివి. ఏది గుర్తుందో చెప్పండి, ఏ క్లాస్లో అయినా. ఒక భిక్షగాడు ఉన్నాడు. అతని ఇంట్లోనే ధనం వాళ్ళ తల్లి దాచిపెట్టి వెళ్ళింటారు, అతనికి తెలియదు. భిక్షం ఎత్తుకుంటున్నారు. నీ ఇంట్లోనే ధనం ఉంది, నీదే ఆ ధనము అని చెప్తే అతను భిక్షాటనకి వెళ్తాడా? వెళ్ళడు. అలా మనకు భగవంతుడు మనకి ఇంత కృష్ణ ప్రేమనిచ్చినాడు. కృష్ణ నామం చేయడం ద్వారా ఆ ఆనందం అనేది మనకు లభిస్తుంది. ఇప్పుడు మాతా చెప్పారు కదా, అందరికీ మనస్ఫూర్తిగా చేతులు జోడించి హరే కృష్ణ చెప్పడం ద్వారా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఎన్నడూ పొందని ఆనందం నాకు ఈరోజు చాలా ఆనందంగా అనిపించిందని ప్రభు చెప్పారని చెప్పారు కదా. అలా భగవన్నామంలో అంత ఆనందం ఉంటుంది. ఇతరులకు ఇవ్వడం ద్వారా ఇంకా ఆనందం పెరుగుతుందన్నమాట. మనకి ఏం చేయలేకపోయినా అందరికీ కనిపించిన వాళ్ళకి హరే కృష్ణ చెప్పండి అని కూడా చెప్తారు. ఫిలాసఫీ ఇవన్నీ ఏం చెప్పలేకపోయినా కూడా. హరే కృష్ణ. ప్రయత్నించండి. నిన్న కానీ ఈ 4 రోజుల నుంచి మహారాజ్ క్లాస్లో విన్న అంశాల్లో మీకు ఏమైనా హార్ట్కి టచింగ్ అయినవి గుర్తున్నవి చెప్పండి. హరే కృష్ణ. అందరు సేవల్లో ఉన్నారా మాతాజీ? అరుంధతి మాతాజీ, జ్యోత్స్నా మాతాజీ, నాగమణి మాతాజీ, పద్మజ మాతాజీ, లక్ష్మి. మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. నాకు ఒక డౌట్ మాతాజీ. చెప్పండి మాతాజీ. మీరు అంటే నేను ఆర్గ్యూ చేసినలాగా కాదు. ఓకే, నాకు అంటే అందరికి వచ్చిందో రాలేదో ఈ డౌట్, నాకైతే ఈ డౌట్ వచ్చింది మాతాజీ. చెప్పండి మా. అంటే ఇప్పుడు సృష్టి చేశారు, సృష్టి అంతా జరిగింది. మనమైతే ఎవరైతే ఉన్నారో చేయొద్దు అన్న పని చేశాము, వచ్చాము ఇక్కడికి భూమిపైకి. ఇప్పుడు ఏంటంటే ఒకటి చెప్పారు కదా, ఒక ఎగ్జాంపుల్. యాక్చువల్ గా చెట్టుకి చెట్టు మొదల్లో నీళ్ళు పోస్తే మొత్తం చెట్టుకి, కాయలకి, పిందెలకి అన్నిటికీ శక్తి వస్తుంది అని చెప్తా ఉన్నారు కదా. ఇంకా దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనం హరినామ సంకీర్తన చేయడం ద్వారా శక్తి అంటే శక్తి అనేది జనరేట్ అవుతుందా మాతాజీ? అవును మాతాజీ. హరినామ సంకీర్తన ద్వారా స్వయం భగవానుడు హరినామ రూపంలో వచ్చారు. ఆ, భగవంతుని నామానికి తేడా లేదు. ఎక్కడ భగవన్నామం జపిస్తుంటే అక్కడ భగవానుడు స్వయంగా ప్రకటమవుతాడు. భగవంతుడు ఉన్న చోట సర్వశుభకరము. ఆ, అక్కడ ఉండే మొత్తం వాతావరణం కానీ, అక్కడ ఉండే పరిస్థితులు కానీ అన్నీ పవిత్రమవుతాయి. అక్కడంతా సర్వశుభకరం జరుగుతుంది. శక్తి జనరేట్ అవుతుంది అంటే ఇప్పుడు ఒకటి మాతాజీ, ఇట్స్ నా డౌట్ మాతాజీ, అది మీరు వేరే విధంగా తీసుకోవద్దండి. ఆ యాక్చువల్ గా ఏంటంటే మనము జపం చేయడం ద్వారా, పూజలు చేయడం ద్వారా అంటే విష్ణువు యొక్క శక్తి పెరుగుతుందనా ఇక్కడ ఏంటి నాకు అర్థం కావడం లేదు. విష్ణువు యొక్క శక్తి మనకి ఇక్కడ ప్రకటమవుతుంది, అంతటా ఉంది. ఉమ్, మనం దాన్ని రిసీవ్ చేసుకుంటాం అన్నమాట. మనం భగవంతుని యొక్క శక్తి అంటే ఇప్పుడు మహారాజ్ వారు చెప్పారు కదా,
మీరు అంటే నేను అనేది ఏంటంటే మహారాజ్ వారు చెప్పారు ఇలా ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాన్ని ఫామ్ చేసేటప్పుడు దానిలో ఉన్న లోటుపాట్లు ఏంటి, దాని మెయింటెనెన్స్ ఏంటి, దానికి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అనే విధంగా ఈయన సృష్టి చేశారు. ఎవరికి ఎక్కడ ఏంటి ఎలా రావాలి ఏంటి అనేసి అందరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇచ్చారు, అన్ని చేశారు. ఓకే, ఆయన చెప్పింది అలానే కదా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ చెప్పండి, వినిపిస్తుంది. అలా చెప్పారు కదా, ప్రేమ ఉంది అని అన్నప్పుడు యాక్చువల్ గా ఏంటి అంటే నాకు ఒక విషయం అన్ని ఆర్గనైజేషన్ చేస్తారు, బట్ ప్రేమ అనేది అది ఒక ఇలా తీసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు మనం మంచిగా చూస్తే ఒక మనిషిని, ఆ మనిషిలో ఎన్ని లోపాలు ఉన్నా మనం మంచి చూస్తే మనకు అతను మంచి అతనే అనిపిస్తాడు. ఒకవేళ అతనిలో ఏం లోపాలు లేకపోయినా మనకు చెడ్డ అనిపిస్తే చెడ్డగానే కనిపిస్తారు. ఈ రకంగానే మనం భక్తి అనేది ప్రేమపూర్వకంగా ఇలా ఈయన వైపుకి వెళ్తే ఇలా మనల్ని అట్రాక్ట్ అవుతుంది, లేదు మనం భౌతిక ప్రపంచంలోకి వెళ్తే ఇలా అట్రాక్ట్ అవుతుంది అన్న విధంగా ఇప్పుడు మనం చదువుకున్న దాన్ని బట్టి నాకు అర్థమయ్యింది అది మాతాజీ. యాక్చువల్ గా అలా లేకుండా మనల్ని ఒక మంచి పొజిషన్ మంచిగా అంటే మనకి అన్ని జ్ఞానం ఇచ్చాడు, ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది మనకు తెలుసు, మనము అలా చెయ్యాలి మనకి ఇచ్చాడు కాబట్టి అని అంటా ఉన్నారు. బట్ మనకి కొంచెం పూర్వజన్మ కూడా గుర్తుండేలాగా చేస్తే మనం ఏం తప్పు చేసామో కరెక్ట్ చేసుకుంటాం కదా. హరే కృష్ణ. అంటే ఇప్పుడు వితౌట్ ఎనీ కాన్షియస్నెస్, ఇప్పుడు భగవంతుడు అనుకోండి, ఆయనకి అన్ని గుర్తుంటాయి, మనకి గుర్తు ఉండవు కదా. సో అట్లాంటి ఒక కాన్షియస్నెస్ పెడితే బాగుంటది కదా. అట్లా ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. హరే మాతాజీ కృష్ణ. చెప్పండి మాతాజీ. అది తప్పుగా అనుకోవద్దండి మాతాజీ, ఈ అమ్మాయి ఇట్లా అడుగుతుంది అనేసి. లేదు లేదు అరుంధతి మాతాజీ. హరే కృష్ణ. నా పేరు పద్మజ మాతాజీ. అంటే నేను జవాబు చెప్పడానికి కాదు అన్నట్లు, నాకు మీ మాటలు వింటుంటే ఒక క్లాస్ లో విన్నది గుర్తొచ్చి చెప్దామని. మీకు ఆన్సర్ శ్రీవిధి మాతాజీ చెప్తారు. అంటే మీరు అన్నారు కదా మనకు కూడా గుర్తుంటే బాగుండు అన్నట్లు, అందులో తప్పేం లేదులేండి. మనకు నిజంగానే గుర్తుంటే ఇంక మళ్ళీ జన్మం లేకుండా వెళ్ళిపోయిండే వాళ్ళం. కానీ చెప్తారు, నేను విన్నది ఏమంటే మాతాజీ, భక్తిలో కూడా చాలా భావనలు అంటే దశలు ఉంటాయని చెప్తారు. భావనా దశ ఇంకా మాతాజీ చెప్తారులేండి అవన్నీ. నేను అట్లా ఆ దశలలో భరత మహారాజు గురించి మీకు తెలిసే ఉంటది. జింక జన్మ ఎత్తిన భరత మహారాజు గురించి మీకు తెలిసే ఉంటది. అంటే తను సాధన చేసి తపస్సు శక్తితో భావనా దశ వరకు, అంటే ఇంకొక దశ దాటితే ఆయన ఎంతో ఇదైపోయేవారు, ఇంకా భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయే అటువంటి భరత మహారాజు కేవలం జింక పిల్ల మీద వ్యామోహంతో మళ్ళీ జింక శరీరం తీసుకుంటారు కదా తర్వాత జన్మలో. కానీ వారికి తన గత జన్మ గుర్తుంటుంది అనమాట. గుర్తుండి మరి ఆ తప్పు చేయకుండా ఆయన తర్వాత భగవద్ధామం వెళ్ళిపోతారు. ఆయనకు ఎందుకు గుర్తుంది అంటే అని చెప్తారు, ఆయన భావనా దశ వరకు వెళ్ళారంట. అంటే లాస్ట్ చివరి దశ వరకు వెళ్ళారు కాబట్టి పూర్వజన్మలో వారికి గుర్తుండిపోయింది. అలాగే ఇప్పుడు కూడా మనం ఎక్కడైనా వింటుంటాము, రేరుగా వింటుంటాము. కొంతమంది గత జన్మలు గుర్తుండి అక్కడ ఇక్కడ ఉన్నాం మేమని చెప్పే వాళ్ళది కూడా చెప్తాను. అంటే ముందు జన్మలో అలాంటి స్థితికి వెళ్ళిన వాళ్ళకి గుర్తుండొచ్చు అన్నట్లు నాకు క్లాస్లో విన్నది గుర్తొచ్చి మీకు చెప్తామని చెప్పాను మాతాజీ. గుర్తు ఉంటుంది కానీ అందరికీ కాదు, అలాంటి దశకి వెళ్ళిన వారికి గుర్తుంటుంది అన్నట్లు చెప్పాలని చెప్పాను మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. చక్కగా చెప్పారు. ఈరోజు ఉదయం క్లాస్ అంతా అదే. హరే కృష్ణ. అవును మాతాజీ, తర్వాత జింక శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా జడభరత జన్మ వస్తుంది. అప్పుడు కూడా ఆయనకు పూర్వం భరత మహారాజుగా ఉన్న జన్మ, అప్పుడు జింక పట్ల కనికరంతో జింకను ఆదరించడం వల్ల మళ్ళీ జింక జన్మ ఎత్తాల్సి రావడం, మరణ సమయంన జింకను స్మరించడం వల్ల ఆ జింక జన్మ కూడా గుర్తుంటుంది. ఇప్పుడు 3వ జన్మగా జడభరతునిగా జన్మించాను, కనీసం ఇప్పుడైనా నేను ఈ జన్మను సార్థకం చేసుకోవాలా అని ఆయన ఒక జడుల్లాగా మాట్లాడకుండా ఎవరేం చేసినా అంటే సహిస్తూ ఓర్పుతో
ఆ భగవన్నామ స్మరణలో భగవంతుని యొక్క చైతన్యంలోనే అతను ఈ జన్మ సార్థకం చేసుకోవాలని గడుపుతారనమాట. ఆ నేను కూడా చాలాసార్లు అడిగాను మాతాజీ ఈ క్వశ్చన్. ఇప్పుడు మనకి కష్టం వస్తుంది, శాస్త్రంలో అయితే ఉందంట, ఇది ఎందుకు వచ్చింది, ఏ కార్యం చేయడం ద్వారా నేను ఇప్పుడు ఈ కష్టం అనుభవిస్తున్నాను అనేది కూడా మనకు శాస్త్రంలో ఇవ్వబడింది. అది చెప్పేవాళ్ళు ఇప్పుడు లేకపోవడం వల్ల అది మనకు తెలియట్లేదు. సహజంగా కాన్షియస్నెస్ అందరికీ అలాగే ఉండడం అనేది ఎందుకు ఇవ్వలేదు అనేది నేను ప్రభుజీని అడగాల్సిందే మాతాజీ. అంటే ప్రతి ఒక్కరికి పూర్వజన్మ గుర్తుండి దీనివల్ల నేను ఈ కష్టం అనుభవిస్తున్నాను వాళ్ళంతట వాళ్ళే తెలుసుకోగలిగే విషయము నాకు తెలియదు. శాస్త్రం ద్వారా అయితే మాత్రం ప్రతి ఒక్కటి ఉందంట మాతాజీ. ఇప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా అది ఎందువల్ల వచ్చింది, పూర్వజన్మలో వారు ఏం చేసిన దానివల్ల ఇప్పుడు ఇది అనుభవిస్తున్నారు అనేది చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల మనకు తెలియడం లేదు. శాస్త్రంలో అయితే అన్నీ ఉన్నాయమ్మా అని చెప్పారు. ఇవి శాస్త్రం ద్వారా మాత్రమే, అంటే బీజము ప్రారబ్ధము, బీజ రూపంలో ఉండే కర్మఫలాలు ఫలించినవి, కూటస్థం ఇంకా ఫలించకుండా ఉండేవి, ఇలాంటివి కర్మఫలాలు మనం అనుభవిస్తూ ఉన్నాము. ఈ మామూలుగా సహజంగా మనం ఈ చెప్పుకున్నాం కదా, అందరు కూడా కర్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తారు కాబట్టి పూర్వజన్మ కర్మఫలం అనేది అలా కంటిన్యూ అవుతుంది. అంటే చిన్న పిల్లలే పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేకుండా కానీ, మానసిక వికలాంగులుగా కానీ, వాళ్ళు అప్పుడే పుట్టగానే ఏం పాపం చేసిండారు కదా, అది ముందుది కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇలాంటివి చూసినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట, పూర్వజన్మది కూడా కంటిన్యూ అవుతుంది మనకు. అందువల్ల ఇప్పుడు ఇలాంటి పిల్లలు జన్మిస్తున్నారు. వాళ్ళు పూర్వజన్మ పాప ఫలాన్ని పుట్టుకతోనే ఆ విధమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంచబడ్డారు అనేది మనకు దాని ద్వారా అర్థం చేసుకోవచ్చు అని నాకు అనలైజ్ చేసుకుంటే నాకు అనిపించింది అనమాట. కంటిన్యూ అవుతుంది పూర్వజన్మ కర్మ ఫలము అనేది, అది మాత్రం నాకు అర్థమైంది మాతాజీ. మనకు భగవద్గీతలో కూడా చెప్తారనమాట కృష్ణుడు, నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ నిలిచి ఉండని సమయమే లేదు. మనం ఇంతకుముందు ఫాస్ట్ టెన్స్లో అంటే పూర్వము ఉన్నాము, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాము, భవిష్యత్తులో కూడా ఉంటాము ఖచ్చితంగా. కానీ అక్కడ చెప్తారు నాకు అవన్నీ గుర్తున్నాయి నీకు గుర్తులేవు అని. అది అక్కడ ఎందుకు నాకు గుర్తులేవు, నీతో పాటు నేను అప్పుడు సూర్య భగవానునికి పూర్వం నేను ఈ ఉపదేశాన్ని భగవద్గీతను బోధించాను. ఆయన ఇక్ష్వాకు మనువుకు అలా ఒకరి నుంచి ఒకరి పరంపరా విధానంలో ఈ శాస్త్రం చెప్పబడింది, కాలక్రమంలో నశించింది. కాబట్టి దీన్ని మళ్ళీ నేను ఇప్పుడు పునఃస్థాపిస్తున్నాను అని చెప్తున్నారు భగవంతుడు. కానీ ఈ భౌతిక జగత్తులో ఆ విధంగా మరుపు అనేది బద్ధజీవునికి ఎందుకు ఉంది అనేది పూర్తిగా అనలైజేషన్ చేయలేను నేను. ఎందుకంటే ఆ జీవాత్మ కోరుకున్నారు కాబట్టి ఆ మరుపు ఇచ్చారు. భగవంతుడు చెప్తారు కదా, నేనే మరుపుకు కారణము జ్ఞాపకానికి కారణము. మనము కోరుకుంటే జ్ఞాపక శక్తి ఇస్తారు, మనం వద్దనుకుంటే మర్చిపోయి ఇక్కడ దొల్లడానికే ఇస్తారు. ఒక పంది ఉంది, ఉదాహరణకు చెప్తారు ఆచార్యులు. ఒక పంది మలమూత్రాల మురికాలువలో దొర్లుతుంది. దాన్ని తీసుకొచ్చి, అయ్యో నువ్వు చాలా నీచమైన స్థితిలో ఉన్నావు, ఏంటి ఆ మలమూత్రాల్లోకి వెళ్ళిపోతావా, చిచిచి అది గద్గదమంతా అనేసి దానికి చక్కగా స్నానం చేయించి డ్రెస్ వేసి పాన్స్ పౌడర్ వేసి హల్వా పెట్టినా కూడా అది మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ మురికాలువలను దొల్లుతుంది అనమాట. అంటే ఆ మరుపు ఇవ్వకపోతే అది కోరుకునే జీవితం అది జీవించలేదు. అది ఆ విధంగా అటువంటి జీవన పరిస్థితిలో ఉండడానికి ఆ శరీరం ఇవ్వబడింది కాబట్టి దానికి మరుపు ఇవ్వబడింది. అదే మన స్థితి చూసి దేవతలు మనల్ని అసహించుకుంటారంట, ఆ పందులు చూసినట్టు. అరే వీళ్ళు మలమూత్రాల శరీరాల్లో ఎట్లా దొల్లుతున్నారు, చీచీచి ఆ ఘోరమైన శరీరాల్లో వీళ్ళు ఎట్లా జీవిస్తున్నారని దేవతలు ప్రకటమైనప్పుడు ఎవరికైనా వాళ్ళు భూమి మీద కాలు మోపరంట, వచ్చి ఈ భూమి మీద మేము ఆ కాలు మోపేది పందుల్లాగా వీళ్ళు దొల్లుతున్నారు అనేసి అలా పైనే ఉండి వాళ్ళకి దర్శనం ఇచ్చి వరాలు ఇచ్చి వెళ్ళిపోతారంట. అంటే ఇంకా వాటికంటే ఉన్నతమైన స్థితి వాళ్ళు వైకుంఠ వాసులు చూస్తే ఈ దేవతా శరీరాలు వాళ్ళు కూడా కప్పల్లాగా ఉంటాయంట. అంటే ఆ స్థితిలో వాళ్ళు జీవించాలా, వాళ్ళు కోరుకునే స్థితిలో జీవించాలంటే వాళ్ళకి ఆ మరుపు ఉండాలి.
ఇప్పుడు అదే మనం మనకంటే తక్కువ స్థితిలో ఉండే పందిని చూసి మనం ఆశ్రయించుకుంటున్నాము, మన శరీరాన్ని మనం ఇష్టపడుతున్నాము. ఎందుకు? మరుపు వల్ల. అదే మనకంటే ఉన్నత స్థితిలో ఉన్న దేవతలు మనల్ని చూసి అసహ్యించుకుంటున్నారు. దేవతా స్థితి గొప్పదా అనుకుంటే అది కూడా కాదు. వైకుంఠ వాసులు ముందర దేవతలు కప్పలాగా ఉన్నారు. అలా ఆ వాళ్ళు బద్ధజీవులు ఏదైతే భగవంతుని విడిచి భోగించాలనుకున్నారో ఆ స్థితిలో వాళ్ళు జీవించడానికి వాళ్ళకి ఆ మరుపు ఇవ్వాలి. ఆ మరుపు ఇవ్వడం ద్వారా వాళ్ళు ఆ పంది ఆ మలమూత్రాలు దొల్లుతుంది. మనం ఈ మలమూత్రాల శరీరాలు దొల్లుతున్నాం. దేవతలు వాళ్ళ స్థాయిలో వాళ్ళు జీవిస్తున్నారు. ఈ మరుపు లేకపోతే అందరం కూడా వైకుంఠ స్థితి గుర్తుంటే కానీ అసలు ఎవరు భగవంతునితో ప్రేమ సంబంధం గుర్తుంటే ఈ భౌతిక జగత్తులో క్షణకాలం కూడా జీవించలేరంట. ఎలా ఉన్నాం మనం అసలు కృష్ణుని వదిలిపెట్టి అని అసలు ఉండలేరంట మాతాజీ. ఎప్పుడైతే విడిచి భోగించాలో భగవంతునికి సంబంధం లేకుండా అనుకునే జీవులకు ఉద్దేశింపబడింది కాబట్టి ఆ మరుపు కూడా ఇచ్చారనమాట. అందువల్ల ఇక్కడ జీవించగలుగుతున్నాం. హరే కృష్ణ మాతాజీ. ఏదో నాకు అర్థమైనంత వరకు చెప్పాను. మీకేం అర్థమైందో చెప్పండి. మాతాజీ అరుంధతి మదన్ మోహన్ ప్రభు ఇందాక అన్మ్యూట్ చేసుకున్నారు మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ. లేరా అరుంధతి మాతాజీ? అరుంధతి మాతాజీ మాతాజీ మీకు అర్థం? హరే కృష్ణ మాతాజీ, అర్థమయ్యింది. కానీ ఇంకో ఒక డౌట్ ఎక్కడో ఉంది మాతాజీ నాకు. మాతాజీ ప్రభుజీతో మనం మాట్లాడదాము. మదన్ మోహన్ ప్రభుజీ ఏం చెప్తారు? ఉమ్. ఇదైతే మనం లేకపోతే మనము ఈ విధమైన స్థితిని మనం కోరుకునే స్థితిలో మనం జీవించలేమన్నమాట. ఒరిజినల్ స్థితి మనకున్న హరే కృష్ణ. ప్రభుజీ మీరు మాట్లాడతారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, మీరు సేవలో ఉన్నారా? మీరు దీని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్రభుజీ? హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్పండి భక్తులు ప్రభుజీ సేవలో ఉన్నా కూడా. జ్యోత్స్నా మాతాజీ, విజయలక్ష్మి మాతాజీ, ప్రయత్నించండి, అందరూ మాట్లాడండి. మీరు విన్నది ఆచార్య నుంచి చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే అరుంధతి కృష్ణ. మాతాజీ కోసం విన్నాక నాకు ఇంకొకటి కూడా గుర్తు వస్తుంది మాతాజీ. ఆ, కర్నూలులో మాకు తెలిసిన ఫేమస్ డాక్టర్ ఉన్నారు మాతాజీ. అంటే వారు హార్ట్ స్పెషలిస్టులు. అంటే ఎంత డెప్త్ అంటే గుండె ఈ మధ్య బహుశా ఆయన గురించి చాలా సార్లు పేపర్లలో కూడా వస్తుంటుంది. గుండె తీసి మరీ గుండె పెట్టేంత ఇదే అన్నమాట. బైపాస్ సర్జరీ అంటే ఆయన అంత అవలీలగా చేయడము, గుండె మార్పిడి చేయడము, అంత పెద్ద డాక్టరు. ఆ వారు అంటే దాదాపు 25 అంతేలే మాతాజీ 20 సంవత్సరాల పైన అయి ఉంటుంది. చిదంబరం వెళ్ళారంట మా ఫ్యామిలీతో చిదంబరం వెళ్తే అక్కడ తెలుసు కదా మాతాజీ అందరికీ కూడా ఏమంటారు అవి అది జాతకాలు రాసేది ఉంటుంది. వైదిష్ కోయిల్ అని అక్కడ మనం ఎప్పటి నుంచో గ్రంథస్థం చేసినారు ఋషులు అన్నట్లు. అది అంటే ఇప్పుడు అంతా ఫేక్ అయిపోయి మారిపోయి ఉంటుందిలేండి. కానీ ఏమైనా అక్కడో ఎక్కడో ఒక చోట ఏమన్నా కొంచెం నిజం ఏమైనా ఉన్నాయేమో తెలీదు. వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సరదాగా అట్లా చెప్పించుకుందామంటే ఆయన ఇష్టపడలేదంట. ఇదంతా ఫేక్ ఉంటుంది ఎందుకో అన్నట్లు చెప్తే, లేదు ఇంకా వాళ్ళ బలవంతంతో ఫ్యామిలీ మెంబర్స్ బలవంతంతో ఇచ్చారు. తనది తంబు ఏదో వేయించుకుంటారు మాతాజీ అనమాట. తర్వాత అక్కడ చెప్పారు ఆయన డబ్బులు కూడా వాళ్ళు ఎంతనో అడిగితే ఎట్లాగో ఇది నిజం ఉండదు అన్నట్లు కావాలని వాళ్ళతో బేరమాడి వాళ్ళతో చెప్పిన దానికంటే చాలా తగ్గించి అట్లా సరదాగా అన్నట్లు చెప్పించుకున్నారు వాళ్ళు. అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు ఒకటి రాశారంట, నీవు పూర్వజన్మలో ఒక గుర్రంకి కాలు తీసేసావు, నీకు యాక్సిడెంట్ అవుతుంది అన్నట్లు చెప్పారంట మాతాజీ. చాలా నవ్వుకున్నారంట వాళ్ళందరూ కూడా. అది పెద్దగా సీరియస్ గా కూడా తీసుకోలేదు ఆ విషయాన్ని. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక దాదాపు 6 నెలలకేమో మాతాజీ యాక్సిడెంట్ అయ్యి ఆయనకి కాలు దెబ్బ తగిలి ఒక దాదాపు 3 months బెడ్ లో ఉండాల్సి వచ్చిందంట. అదే ఆయన చెప్తున్నారు. అంటే చాలా వరకు ఫేక్ ఉండొచ్చు అవన్నీ కూడా. బహుశా పూర్వం అయితే ఉండింటుంది, నిజమైనది అయితే ఉండింటుంది. కాలక్రమంలో అదంతా మారిపోయి ఉంటుంది. కానీ ఎక్కడో ఏదో ఉంది అనే నమ్మకం నాకైతే కలిగింది అన్నట్లు అంత పెద్ద డాక్టర్ చెప్తుంటే
వందరైస్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఉంది మాతాజీ జ్యోతిష శాస్త్రము, చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల అది మరుగున పడింది. దానివల్ల కొంచెం ఆ, పూర్తిగా శాస్త్రజ్ఞానం లేని వాళ్ళు కూడా ఇలా కొంచెం ప్రజలను దోచుకోవడానికి అలా ప్రయత్నిస్తున్నారు. చెప్పేవాళ్ళు ఉంటే మాత్రం అది కూడా ఒక శాస్త్రం అయితే ఉంది మాతాజీ. మనకు చైతన్య మహాప్రభు లీలలో, ప్రభుపాద వారి లీలలో వస్తుంది కదా, వాళ్ళు ముందే జాతక చక్రం రాసి ఈ బాలుడు ఏం చేస్తారని ముందే చెప్పారు. ఈవెన్ కృష్ణ ఆవిర్భావంలో కూడా గర్గముని వారు వచ్చి నామకరణం చేసేటప్పుడు ఆయన భగవంతుని యొక్క ముందు అవతారాలన్నీ కూడా చెప్తారు అక్కడ. హరే కృష్ణ. ఎవరైనా చెప్తారా అరుంధతి మాతాజీ? డౌట్ ఏంటంటే, పూర్వజన్మ మనకు గుర్తుంటే మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండి మనం మంచిగా భక్తి చేసుకుంటాం కదా, భగవంతుడు అందరికీ అటువంటి జ్ఞానం సృష్టిలో ఎందుకు ప్రసాదించలేదు? అన్నీ చక్కగా ఉన్నాయి, అన్నీ చక్కగా ప్రేమిస్తున్నారు. ఇలాంటిది కూడా మనకు సహజ సిద్ధంగా అందరికీ ఉంటే ఎవరు ఎటువంటి తప్పు చేయకుండా చక్కని జీవితం జీవిస్తూ ఉంటారు కదా అని అడిగారు. నాకు అనలైజేషన్ చేసిన ప్రకారము వాళ్ళు భోగ వాంఛతో వచ్చారు. ఆ విధంగా వాళ్ళు భోగించాలంటే వాళ్ళకు మరుపు ఉండాలి, అందరికీ గుర్తు ఉంటే వాళ్ళు కోరిన కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళకు అవకాశం ఉండదు అనమాట. ఈ భౌతిక జగత్తు సృష్టించిందే బద్ధజీవుడు భోగించడానికి, అంటే భోగవాంఛ నెరవేర్చుకోవడానికి. కానీ ప్రయత్నిస్తాడు, కానీ ఆ విఫలం అయిపోయి ఇక్కడ భోగించేది ఏం లేదు, కృష్ణుడి సేవలోనే మనం ఆనందం పొందుతామని రియలైజేషన్ అవుతారు. కానీ ఆ వాంఛ ఉంది కాబట్టి వాళ్ళకు నెరవేర్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తారనమాట. ప్రయత్నం చేసి చేసి విఫలమయ్యి వాళ్ళు తిరిగి భగవంతుని ఆశ్రయిస్తారు, లేదా భగవంతుడు తానే స్వయంగా రాని తానే వచ్చి లీలలు చేసి ఆకర్షించడము, లేదా తన ప్రతినిధులను పంపించడము, శాస్త్రాలు ఇవ్వడం ద్వారా మనల్ని తిరిగి భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి భగవంతుడు తన తరపు నుంచి కూడా ఆయన ప్రేమను మనకు చూపిస్తూ ఉంటారు. ఒక కారాగారం, అక్కడ పరివర్తన చెందిన జీవులకి విడుదల వస్తుంది, అలా అన్నమాట. కాబట్టి ఆ మరుపు లేకపోతే వాళ్ళు ఆ స్థితిలో జీవించలేరు. అన్నీ గుర్తు ఉంటే ప్రతి ఒక్కరికి, ఎందుకంటే వాళ్ళ ఆ భౌతిక వాంఛలు నెరవేర్చుకోవడానికి వాళ్ళకి ఆ మార్పు అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది ఈ భౌతిక జగత్తు. హరే కృష్ణ. ఇంకెవరైనా ప్రయత్నించండి, చెప్పండి మీకు తెలిసినది విన్నది. విజయలక్ష్మి మాతాజీ గారు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. భక్తి అయితే ఇక్కడ నుండే కంటిన్యూ అవుతుంది మాతాజీ. మనం ఎక్కడి వరకు ముగించుకొని ఉంటామో భక్తి కంటిన్యూషన్ అవుతుంది. గత జన్మ గుర్తుకు లేకున్నా ఇప్పుడు భౌతిక విద్యలో అయితే 1వ క్లాస్ నుండి మళ్ళీ చదవాల్సి వస్తుంది. అదే భక్తి మాత్రము కంటిన్యూషన్ ఉంటుంది. ఒకసారి ఒక షావుకారు నా స్థితి నా కొడుకులది అంత కాపాడాలా అని పాముగా ఉండి కాపలా కాస్తా ఉంటే కొడుకులే కొట్టి చంపేస్తారు మాతాజీ, పాము వచ్చింది అని. ఇట్లా గత జన్మలు గనుక గుర్తుకుంటే ఇట్లా అనర్థాలే జరుగుతాయి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు, చక్కగా చెప్పినారు. ఇంకా ప్రయత్నించండి. జ్యోత్స్న మాతాజీ. హరే కృష్ణ మాతాయి. నాకు అంత పెద్ద పెద్ద క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పేంత స్థితిలో నేను లేను మాతాయి. హరే కృష్ణ. ఏం చెప్తారమ్మా? చక్కగా వివరిస్తారు, చెప్పండి. కాదు మాతాయి, మామూలుగా ఎంబీబీఎస్ డాక్టర్ సర్టిఫికేట్ ఫ్రీగా దొరుకుతా ఉంది ఇప్పుడు. అంటే డబ్బులు కడితే సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. ఆ సర్టిఫికేట్ తీసుకొని వాడు వైద్యం చేస్తున్నారంటే ఏ విధమైన ట్రీట్మెంట్ వస్తుంది మనకు? అసలు వానికి చేతే కానప్పుడు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అదే విధంగా మనకు భూమి మీద వచ్చిన తర్వాత ఏదో కష్టం నష్టం తెలియకోకుండా ఒకేసారి భగవద్ధామం పోయినామంటే అప్పుడు దానికి విలువ ఏముంటది మాతాయి? నాకు అర్థమైంది చెప్తాను, చెప్పండి. విలువ ఉంటదా? హరే హరే కృష్ణ. కృష్ణ. చెప్పండి మాతాయి, విలువ ఉండదు కదా? అవును మాతాజీ.
మరి స్కూల్లో చేరుకోకుండా సర్టిఫికేట్ పొందేసి నేను డాక్టర్ని అని హాస్పిటల్ పెట్టుకుంటే ఆ వైద్యం అనేది ఏ విధంగా ఉంటుంది? అదే విధంగా మనం వచ్చినాము, కోరుకొనే వచ్చినాం కదా. భక్తులకి భక్తులు కానటువంటి వాళ్ళకి తేడాలు మనకి ఎన్నో చూసి ఉంటాము. ఇంతకుముందు మనకు ప్రభు కూడా చెప్పినారు, భక్తులు అనే వాళ్ళను భగవంతుడు ఏ విధంగా చూస్తాడు అంటే, ఇప్పుడు మనం భక్తి చేస్తున్నాము, అది కొంత శాతం కావచ్చు, ఇందాక మాధవ్ చెప్పినట్టు కంటిన్యూషన్ అవుతాది అని చెప్తున్నారు కదా. మనకు పూర్తిగా భక్తి అనేదే తెలియనప్పుడు అది కథ వేరు. మనం భక్తిలోకి వచ్చిన తర్వాత సాధన పెంచుకుంటూ ఒకానొక రోజు గోలోకం కావచ్చు, వైకుంఠం కావచ్చు, అది ఉన్నత కుటుంబంలో జన్మ తీసుకోవడం కావచ్చు, ఇలాంటి అనేటివి మనకు వస్తాయన్నమాట. ఇప్పుడు జన్మ మనం ఇష్టపడి ఇక్కడికి వచ్చినాము, కష్టమో నష్టమో పూర్తిగా మనం అనుభవించి తీరాల్సిందే. అట్లా కాకోకుండా ఒకవేళ భగవంతుడు ఆ విధంగా ఆలోచించి ఉంటే ఇక్కడికి రానికోకుండా డైరెక్ట్ వైకుంఠానికే తీసుకొని వెళ్ళిపోయిండొచ్చు కదా. క్వశ్చన్ మాత్రమే. మన మాతాజీ మరి ఇక్కడికి మనం వచ్చినామంటే ఎంతో ఇష్టపడి ఉంటేనే కదా ఇక్కడ భూమి మీద జన్మ తీసుకోవాల్సి వచ్చింది మనకు. లేకపోతే ఎందుకు వస్తాం మనము? 84 లక్షల జీవరాశుల్లో అంతో ఇంతో తెలివి ఉండే మానవ జన్మ వచ్చింది అంటే ఇప్పటికి మనం ఎంతో కొంత కొంచెం పుణ్యరాశి పోగు చేసుకుంటే ఇక్కడికి వచ్చిండాము. కాకపోతే దాన్ని మీరు ఇందాక చెప్పినట్టు మంచి సాధన స్థితిలో పెట్టి దాన్ని వచ్చిండే దాన్ని ఫలితం అనుభవించి వెళ్ళిపోవాలా. ప్రభు చెప్తారు, దీన్ని మంచి దారిలో పెట్టి పంపించేద్దాం గోలోకానికి, ఎందుకు ఆయన ఈ కష్టాలు ఈడపడాలా, ఎందుకు ఇంత అనుభవించాలా అనేసి చెప్తారనమాట. అంటే మనం పూర్తిగా మనం ఆశపడకూడదు అనమాట. భగవంతుడు ఏది ఇచ్చినాడో దానికి తృప్తి చెందాలి. అదే ఆయన ఈకోకుండా తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా, వైకుంఠానికి వెళ్ళిపోయిండొచ్చు కదా అంటే అది తప్పు. మనం కోరుకున్నాము, ఇడికి వచ్చినాము, అది అంతో ఇంతో అనుభవించి వెళ్ళిపోదాం. అది నాకు తెలిసింది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈ క్వశ్చన్కి స్వతంత్రం ఉంది. భగవంతుడు ఆ స్వతంత్రంలో వేలు పెట్టాడు. ఎందుకంటే ప్రేమిస్తున్న తండ్రి కాబట్టి. నువ్వు వైకుంఠంలో హ్యాపీగా ఉంటావని నిన్ను పంపించకుండా ఉంటే, మా నాన్న నన్ను కట్టేసినాడు రూమ్లో, నన్ను బయటికి పంపించలేదని ఆ బిడ్డ ఎలా బాధపడుతుందో, ఆ తండ్రి నువ్వు బయటికి పోతే సమాజం బాగాలేదు, చెడిపోతావు, నేను కష్టాలు వస్తాయి అని రూమ్లో పెట్టి తాళం వేస్తే, ఆ అమ్మాయి నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకుంటుందా? నన్ను కట్టేసినాడు, నన్ను బయటికి పంపించట్లేదు, నన్ను బాధ పెడుతున్నారు అనుకుంటుంది. అలా భగవంతుడు కూడా మన సూక్ష్మ స్వతంత్రంలో జోక్యం కల్పించుకోరు. ఆ విధంగా ప్రేమించే తండ్రి కాబట్టి ఒక అవకాశం ఇస్తారు. చూసిరా వేలు పెడతా అంటే ఫ్యాన్లో తండ్రి ఫ్యాన్ ఆఫ్ చేసి ఇప్పుడు పెట్టు అంటాడంట. ఎందుకంటే మొండి చేస్తుంది. ఆ ఫ్యాన్ స్పీడ్గా తిరిగేటప్పుడు పెడితే వేలు తెగిపోతుంది. అదే ఫ్యాన్ ఆఫ్ చేసిన సందర్భంలో అంత వేలు తెగిపోయే కష్టం ఉండదు. ఆ బిడ్డకు వేలు పెట్టడం ద్వారా నాకు దెబ్బ తగులుతుంది అనేది కూడా అర్థమవుతుంది. ఇంకోసారి ఫ్యాన్లో వేలు పెట్టాలని ప్రయత్నించదు. ఆ విధమైన ఉదాహరణలు కూడా ఆచార్యులు ఇస్తారనమాట. ఎందుకు మనకి పర్మిషన్ ఇచ్చారు అంటే, ప్రేమించే తండ్రి కాబట్టి. ఆ భోగవాంఛ నన్ను వదిలిపెట్టి భోగించాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఒకసారి వెళ్ళి ప్రయత్నించు. అది హానికరం కానిది. అంటే ఫ్యాన్ స్పీడ్గా నేను అది కూడా అడిగాను, కానీ ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ప్రభు, ఆఫ్ చేసినట్టు లేదు అని. ఆఫ్ చేసినా కూడా కొంచెం తిరుగుతూ ఉంటుంది. ఆ ప్రభావం ముందు ఫలించినవి ఉంటాయి కాబట్టి తర్వాత ఆగిపోతుంది. ఎప్పుడు మనం శ్రద్ధగా, మీరు చెప్పినట్టు శ్రద్ధగా, భక్తి శ్రద్ధలతో హరినామం సాధన చేసినప్పుడు ఒకనాటికి ఆ ఫ్యాన్ ఆగిపోతుంది కూడా. నా శ్రద్ధలో లోపం ఉండడం వల్ల నాకు స్పీడ్గా ఫ్యాన్ తిరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కృష్ణుడు పంపించాడే అన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా ఎవరైతే శ్రద్ధాపూర్వకంగా మాత చెప్పినట్టు ఇందాక భక్తి దశల్లో శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ, ఆ విధంగా నవవిధ దశల్లో ప్రేమ స్థాయికి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళని ఏది ఆటంకపరచదు. మాతాజీ ఇందాక చెప్పారు కదా, భారత మహారాజు వారు భావదశకు వెళ్ళారు. అక్కడ స్లైట్గా అక్కడ జింక పిల్ల మీద జాలితో దాన్ని చూసుకోవడంతో భగవత్ సేవ ఎలా అయితే విస్మరించడం వల్ల మరణ సమయంలో జింకను స్మరిస్తూ జింక దేహం పొందాల్సి వచ్చింది. ఆయన భావస్థాయిలో ఉన్నారు కాబట్టి పూర్వజన్మ గుర్తుండి ఆ జింక మళ్ళీ
ఆశ్రమంకి వెళ్ళి చక్కగా సాధన కొనసాగించి ఆ శరీరం వదిలిపెట్టి జడ భరతునిగా జన్మ తీసుకున్నారు. అప్పుడు కూడా భరత మహారాజ్ జన్మ, జింక జన్మ అన్నీ కూడా ఆయన గుర్తుండి చక్కగా సాధన కొనసాగించారు. ఆ స్థాయిలో ఉన్న వారికి అలా పూర్వజన్మ గుర్తుండి వాళ్ళు కంటిన్యూషన్ చేయడానికి ఎటువంటి తప్పు చేయకుండా చైతన్యం ఉండొచ్చు. తక్కువ స్థాయిలో మనం శరీరం వదిలిపెట్టిన వాళ్ళకి పూర్వజన్మ గుర్తు లేకుండా ఇలా ఎంత పర్సెంట్ చేశారో అంత పర్సెంటేజ్ వాళ్ళతో ఉండి మళ్ళీ ఆచార్యులతో మనకు పరిచయం ఏర్పడేలా, ఇస్కాన్లో చేరేలా, మళ్ళీ మనం భక్తి కొనసాగించేలా భగవంతుడు మళ్ళీ మనకు అవకాశం ఇచ్చి ఈ విధంగా జ్ఞాపక శక్తి ఇచ్చిండొచ్చు పూర్వజన్మది. అంటే వాళ్ళ పర్సంటేజ్ని పట్టించి, లేకపోతే అందరికీ అవకాశం లేదు. కోటాను కోట్ల మంది జనాల్లో మానవుల్లోనే ఎంతమంది ఇస్కాన్కి వస్తున్నారు, ఎంతమంది హరినామం జపం చేస్తున్నారు. మనకు అవకాశం వచ్చిందంటే మనకు పూర్వజన్మ స్మృతి మళ్ళీ కల్పించినారనే చెప్పుకోవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అరుంధతి మాతాజీ. మాతాజీ బాగా ఆన్సర్ చేశారు అందరూ. ఆ చాలా బాగా వివరణ ఇచ్చారు మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ వాళ్ళు చెప్పినట్టు ఏదైనా కష్టపడితేనే దాని ఫలితము, దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. ఊరికే ఇచ్చేస్తే మనకు కూడా దాని వాల్యూ తెలియదు కదా హరే కృష్ణ. మాతాజీ. ఆ ఆ, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ అందరు మాతాజీలు. ఇంకో సాటిస్ఫైడా? ఇంకా ఏమన్నా ఉందా? కర్మ గురించి కూడా- అంటే నాకు ఈ రోజు మార్నింగ్ జపం చేసేటప్పుడు ఈ డౌట్ రైజ్ అయింది మాతాజీ. అవును మాతాజీ. మాకందరికి కూడా వచ్చింది. మీరు చక్కగా శ్రద్ధగా చేస్తున్నారు కాబట్టి శ్రద్ధ గల విద్యార్థికే ఇలాంటి సందేహాలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు మనస్ఫూర్తిగా శ్రద్ధగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి అందులో లోటుపాట్లు ఇప్పటికి కూడా నేను చాలా అడుగుతూ ఉంటాను అనమాట. ఇంకెప్పుడు నీకు డౌట్లేనా, నువ్వు పాటించేది ఎప్పుడు అన్నట్లుంటది నా పరిస్థితి అయితే. హరే కృష్ణ. అంటే ఫాలో అవుతా ఉన్నాం మాతాజీ. ఇలాంటి డౌట్స్ ఎవరన్నా మనల్ని క్వశ్చన్ చేసినప్పుడు మనం ఆన్సర్ చేయాలి కదా మాతాజీ. అవును మాతాజీ, అది కూడా ఉపయోగపడుతుంది. ఆ ఇంకా ఇలా నన్ను ఒకరు డౌట్ మొన్న అడిగారు నన్ను. ఉమ్, ఏంటి చాలా డిస్కరేజింగ్ గా చెప్పారనమాట. కాకపోతే నా దగ్గర ఆన్సర్ లేదు చెప్పడానికి వాళ్ళకి. సో నాకు మళ్ళీ సరే ఆ డౌట్, అంటే ఇప్పుడు వినయపూర్వకంగా ఇప్పుడు మనం ఒక భక్తి చేస్తా ఉన్నాము, మనము నమ్మకంతో చేస్తా ఉన్నాము. కాకపోతే వేరే వాళ్ళు చెప్పినప్పుడు మన మైండ్ కూడా ఒక రకంగా డిస్ట్రాక్ట్ అయిపోతుంది కదా. అలాంటప్పుడు ఈ డౌట్ ఒకటి క్లారిటీ చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటది, మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది మాతాజీ. అవును మాతాజీ. ఇప్పుడు ఆ, ఆరంభంలో ఉన్నప్పుడు ఇలా ఉమ్, ఎవరైనా అడిగినప్పుడు కనిష్ట స్థాయి భక్తి అంటారు. అంటే పూర్తిగా శాస్త్రం పట్ల అంత అవగాహన ఉండదు. ఇతరులు ఉమ్, ఏదైనా డిస్కరేజ్ చేసినప్పుడు వాళ్ళ పతనమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఉమ్, ఆచరణ ద్వారా పూర్తిగా శాస్త్ర జ్ఞానం పొంది చక్కగా ఉమ్, ఆచరించడం ద్వారా మనము స్ట్రాంగ్ అవుతాము, ఇతరులకు ఉమ్, కూడా చెప్తాము. చక్కగా ఉమ్, చెప్పారు, మంచి అనలైజ్ ఉమ్, చేశారు. ఉమ్. చాలా తెలివైన వారు మీరు. హరి ఓం. అదే 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 మాతాజీ. మీ దగ్గర బాగా క్లారిటీ వస్తుంది మాతాజీ. నాకు మీ గ్రూప్ లో వీళ్ళు చాలా మాతాజీ చాలా, అంటే ఏమీ తెలియదు మాకు అనేసి మంచి జ్ఞానం ఇస్తారనమాట. జ్ఞానం కూడా కాదు, విజ్ఞానం. హరి ఓం. అది ఆచార్యుల కృప మాత. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ అంత చక్కగా ట్రైనింగ్ ఇచ్చారు, తీర్చిదిద్దారు. బాగా చెప్పారు విజయలక్ష్మి మాతాజీది. నాకు ఈ రోజు చాలా బాగా నచ్చింది ఆమె ఎక్స్ప్లెనేషన్ మాతాజీ. విజయలక్ష్మి విజయలక్ష్మి మాతాజీ వారు పాము ఉదాహరణ ఇచ్చారు. అంటే ఆ, పూర్వజన్మ గుర్తుండడం వల్ల ఆయన కొడుకులను వదిలిపెట్టి వెళ్లకుండా అక్కడక్కడే ఆ ఆ, జన్మ తీసుకుంటూ వాళ్ళ చేతుల్లోనే మరణించాల్సి వచ్చింది. ఆ. ఆ ఇంకోటి విధంగా ఏంటంటే పాతది గుర్తొస్తే దాంతో కనెక్ట్ అయిపోయి దీన్ని ఈ జన్మలో వచ్చిన ఉద్దేశం మర్చిపోతాం కదా మాతాజీ. అది చెప్పారు విజయలక్ష్మి మాతాజీ వారు. జ్యోత్స్న మాతాజీ మనకు మంచి చెడు ఎలా తెలుస్తుంది, డైరెక్ట్గా డాక్టర్ చదవకుండా ఎంబీబీఎస్ సర్టిఫికేట్ తీసుకొని వైద్యం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పారు. ఆ, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాతాజీ. థ్యాంక్స్. మరి ధన్యవాదాలు. పద్మజ మాతాజీ వారికి, జ్యోత్స్న మాతాజీ వారికి, విజయలక్ష్మి మాతాజీ వారికి చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. హరి ఓం. హరి ఓం.
హరే కృష్ణ. మదన్ మోహన్ ప్రభుజీ ఫ్రీగా ఉన్నారా ప్రభు? విన్నారా మీరు క్లాసు? చెప్తారా ఏమైనా మీ అభిప్రాయాలు? హరే కృష్ణ. ప్రభుజీ హాస్పిటల్లో ఉంటారు మాతాజీ, ల్యాబ్ టెక్నీషియన్. మ్హూ. బిజీ సేవలో ఉంటారు బిజీగా. అది పొరపాటున ఏమైనా అన్మ్యూట్ అయి ఉండొచ్చు. అన్నట్టే. ఓకే. మదన్ మోహన్ ప్రభుజీ అంటే ఎవరు మాతాజీ? నేను ఎప్పుడు చూడలేదు. ప్రభుజీ ఉదయం మంగళహారతిలో హారతి ఇస్తుంటారు కదా పెద్దవారు. ఆ ఓకే. చిన్నపిల్లలు టెంపుల్లో ఉండే బ్రహ్మచారులు కాకుండా ఈయన ఆ, గృహస్థు అయినప్పటికీ చక్కగా సాధన చేస్తున్నారు. ఆ ఓకే. పూజారి సేవ చేయాలంటే ఆయన ఎంతో 1కి 1:30కి లేచి చక్కగా తలస్నానం చేసుకొని జపం కంప్లీట్ అంటే కనీసం హాఫ్ అన్న 8, 10 అన్న జపం చేసుకొని ఆ ఆ, పూజ సేవలోకి వెళ్ళాలన్నమాట, గర్భగుడిలోకి. ఓ, ఆ చక్కగా తపస్సు తీసుకొని సాధన చేస్తున్నారు. హరే కృష్ణ. ఓకే. ఆహా. ఉన్నారులేండి. ఓకే. ఆయన అన్నమాట. నిన్న కూడా ఇచ్చారు, ఈ రోజు కూడా ఇచ్చారేమో. ఈ రోజు హరే కృష్ణ. మంగళవారం ఇచ్చారేమో. సరే మాత. హరే కృష్ణ. చాలా తపస్సు చేసుకుని మంచిగా ప్రభు నిర్దేశంలో భక్తులందరూ చాలా చక్కగా సాధన చేస్తున్నారు మాతాజీ. మనకు మంచి ఒక సంస్థలోకి వచ్చినాము, మంచి భక్తుల సాంగత్యం పొందినాము. మీరు ఏదైనా కూడా ఇలాంటి డౌట్స్ ఖచ్చితంగా అడగండి. సాధారణంగా ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలాంటివి అర్థమవుతాయి. మీరు స్టార్టింగ్ లోనే ఎంతో సూక్ష్మమైన విషయాలు అర్థం చేసుకొని మంచి ఆ జ్ఞానంతో విజ్ఞానంలోకి మార్చుకుంటున్నారు. చాలా మంచి విషయం ఇది. మీరు ఎటువంటి సందేహం పడకుండా ఎటువంటి డౌట్ వచ్చినా అడగండి, మాకు తెలిసినది చెప్తాం. తెలియకపోతే శ్రీమన్ మధురేష్ ప్రభుజీని వారిని అడిగైనా సరే మళ్ళీ క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ. దానివల్ల మేము కూడా తెలుసుకుంటాము తెలియని విషయాలు. హరే కృష్ణ. నాకు చాలా వస్తాయి మాతాజీ. మళ్ళీ మీరు అంటే ఇప్పుడు ఈ అమ్మాయి జపం చేస్తా ఉందా లేకపోతే ఏమన్నా వేరే అగైనెస్ట్ గా అడుగుతుందా అనుకుంటారని నేను అడగను మాతాజీ. లేదు మాతాజీ, నోట్ చేసుకోండి. ఆ, ఇంత స్టార్టింగ్ లో ఇంత తెలివిగా తత్వజ్ఞానం అంతా తెలుసుకొని ఆచరించాలా, ఇంకా ఇతరులకు తెలియజేయాలా. మనం ఆ, ఎవరన్నా అడిగినప్పుడు వెనక్కి వెళ్ళొద్దు కదా, ఇది మంచి మార్గం అని వాళ్ళకి తెలియజేయాలి. ఈ ఉమ్, ఇంటెన్షన్ మంచిది మాతాజీ. మీ ఇంటెన్షన్ మాకు అర్థమైంది. ఉమ్, స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరికి డౌట్స్ ఉంటాయి. తక్కువ కాలంలో అంటే ఇంత తక్కువ కాలంలో ఇంత డీప్ గా అడిగే వాళ్ళు కూడా తక్కువ మాతాజీ దొరకడము. అంటే మన పూర్వజన్మది భక్తి కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇంత లోతైన విషయాలు కూడా మీరు చక్కగా అర్థం చేసుకుంటున్నారు. ఉమ్, ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఆ ఆచారాలను ఆశ్రయించి అంటే మనకు సమయం ఉన్నప్పుడు ఎప్పుడైనా మన క్లాస్లో మీరు క్లాస్ అటెండ్ అయితే 8 ఉమ్, గంటల క్లాస్ అందుకు ప్రభుజీనే మీరు లాస్ట్లో క్వశ్చన్ ఏమైనా ఉంటే అడగచ్చు కూడా. ఉమ్, చక్కగా చెప్తారు. మనకి ఈ శ్లోకం కూడా వస్తుంది భగవద్గీతలో, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతి జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఎవరైతే ఉమ్, ఆచారుల్ని ఆశ్రయించి వినయంతో సేవలు చేసి వారిని ప్రశ్నించి వారి దగ్గర నుంచి తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఇది పద్ధతి. ఉమ్, చెప్పినట్లు ఇట్లా వాదించడానికి, డామినేట్ చేయడానికి అలాంటివి ఏమి ఉండవు. మీరు ఉమ్, చక్కగా మంగళారతికి వస్తూ జపం చేస్తూ ఇంకా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. అది ఇంటెన్షన్ అందరికీ అర్థమవుతుంది. ప్రభుజీ ఉమ్, కూడా మహారాజ్ గారితో చెప్పారు, మీరు లాయర్ అని. అప్పుడు చైతన్య ఉమ్, చరితామృతం తీసుకుంటుంటే ఉమ్, ఉమ్. మహారాజ్ గారు చెప్పారు కదా, మీరు తెలుసుకోవాలి, మీ దగ్గర ఉండే వాళ్ళందరికీ కూడా తెలియజేయాలి అని. ఓ, ఓకే మాతాజీ. చైతన్య చరితామృతం తీసుకునేటప్పుడు చెప్పారు ప్రభుజీ. అవునా మాతాజీ, నేను అంత వినలేదు మాతాజీ. ఉమ్, మహారాజు వారు చెప్పారు లాయర్ అని చెప్తే మహారాజు ఉమ్, వారు ఇస్తూ చెప్పారు, మీరు బాగా చదివి తెలుసుకొని మీ దగ్గర ఉమ్. ఉండే వాళ్ళకి కూడా తెలియజేయండి అని చెప్పారు. ఓ, మళ్ళీ ఓకే. రిపీట్ చూడండి ఆ వీడియో ఆ, యూట్యూబ్ లో. చూస్తాను మాతాజీ. హరి బోల్. హరి కృష్ణ. హరే హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్స్ అందరికీ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథంకు జై. श्रीमान मधुरेश प्रभु जी की जय. श्रीला प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव बृंद की जय. नामाचार्य श्रीला हरिदास ठाकुर की जय. సమావేశమైన భక్త బృంద की जय. సమావేశమైన భక్త బృంద की जय. సమావేశమైన భక్త బృంద की जय. హరే కృష్ణ.